ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము మొదటి 2 వచనాలని మీరు ఒక మారు చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉందండి. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. రాజైన దావీదు గారి యొక్క ఆశను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏ రీతిగా నీళ్ళే దొరకని ఒక దేశమందు నీటి కొరకు అధికమైన తృష్ణని కలిగి ఉన్న జనులు ఉంటారు. దాహము కంటే ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉండే కండిషన్ని మనము తృష్ణ అని అంటాం. నీరే లేదు, ఆ నీటి కోసం వెతుకుతున్న జనులు ఏ రీతిగా ఉంటారో, నా ప్రాణము నీ కొరకు తృష్ణగునుచున్నది అని దేవునితో ఆయన చేస్తున్న మనవిని ఈ దినాన మనం చూస్తూ, మహారాజైన దావీదు గారు తన జీవితంలో అన్ని కలిగి ఉన్నాడు. చిటిక వేస్తే తనకు కావాల్సింది తన దగ్గర తీసుకొని వచ్చే సేవకులు కలిగి ఉన్నారు. అందుకే ఆ యుద్ధ సమయములో ఆయన ఒక గుహలో ఉన్నప్పుడు బెత్లెహేములోని ఒక బావి నీళ్లు కావాలి అన్నప్పుడు ఇద్దరు మనుష్యులు తమ ప్రాణాలకు తెగించి మరి వెళ్ళి ఆ నీటిని తీసుకొని వచ్చారు దావీదు దగ్గరికి. ఆ రీతిగా ఏది కోరుకుంటే దాన్ని అందించే మనుషులు ఉన్నారు. అయినప్పటికీ ఆయన చెప్తూ ఉన్నాడు, నేను దేనిని వెతుకుతున్నాను అంటే, దేనికోసం ఎక్కువగా పరితపిస్తున్నానంటే, దేని కొరకు అధికమైన దాహాన్ని కలిగి ఉన్నాను అంటే అది దేవా నీ కోసమేనయ్యా అని. ఈ దినాన మీ జీవితాలలో మీరు దేనిని వెతుకుతూ ఉన్నారు, దేని కొరకు అధికమైన తృష్ణని కలిగి ఉన్నారు, ఒక మార్గం గమనించుకుంటారా? ఈ సమయమునకు ఈ పర్టికులర్ టైంలో ప్రతి ఒక్కరము కూడా దేన్నో వెతుకుతూ ఉంటాం కదా. మీ జీవితాల్లో కూడా మీరు దేనిని గురించో ప్రయాసపడుతూ వెతుకుతూ ఉన్నారు కదా. మీకున్న సమస్తాన్ని వెచ్చించి, మీ సమయాన్ని, మీ బలాన్ని, మీకున్న వనరులని అన్నింటినీ వెచ్చించి మీరు వెతుకుతున్నది ఏమై ఉన్నది? అది శాశ్వతంగా నిలిచేదా? యోబు గ్రంథంలో రాయబడ్డ రీతిగా నరుని యొక్క ప్రాణము ఎన్ని దినాలండి చెప్పండి. మరి శాశ్వతమైన దాని కొరకు మీరు వెతుకుతూ ఉన్నారా, లేకపోతే పోగొట్టుకునే వాటి విషయాన్ని బట్టి ప్రయాసపడుతూ ఉన్నారా? ఒక్క మార్గం గమనిస్తారా? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, మొదటిగా మీరు దేనిని వెతకాలి? దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని వెతకాలి. కీర్తనలు 127వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడు అని రాయబడి ఉన్నది. మొదటిగా దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినట్లయితే నీకు కావలసిన వాటన్నింటినీ ఆయన మీకు అనుగ్రహిస్తాడు. యోహాను సువార్తలో కూడా 15వ అధ్యాయంలో ఇదే మాట చెప్పబడి ఉండదండి. ఎవని ఎందైతే నేను నా మాటలు నిలిచి ఉంటాయో మీకు ఇష్టమైనది అడగండి, వాటిని నేను మీకు అనుగ్రహిస్తాను. అయితే దేవుణ్ణి వెతికే ఆశను మీరు కలిగి ఉన్నారా? ఆశ ఉందయ్యా, కానీ దేవుణ్ణి వెతకడం ఎలాగో నాకు అర్థం కావడం లేదని ఒకవేళ మీరు బాధపడుతూ ఉన్నట్లయితే, ఇదిగో ఈ దినాన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి వెతకడం ఏ రీతిగా వెతకాలి అని అంటే, మొదటిగా వాక్య ధ్యానము ద్వారా, రెండవదిగా విశ్వాసముతో కూడిన ప్రార్థనా జీవితం ద్వారా. అయితే ఈ వాక్యము చదువుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, అయినా కానీ నా యొక్క జీవితంలో నేను దేవుని కనుగొనలేకపోతున్నాను అని చెప్తూ ఉంటే, ఈ రెండు ఏ విధంగా చేయాలి అని అంటే, ఒకవేళ మీరు అలా ఆలోచిస్తూ ఉన్నట్లయితే చూడండి, ప్రార్థన, వాక్య ధ్యానం ఈ రెండు కూడా ఆసక్తితో, సహనముతో మీరు చేయాలి. అంటే మీరు ఒక సమయాన్ని ఎత్తిపెట్టుకొని ఉన్నారు దేవునితో, ఆ సమయాన్ని గడపాలి అని చెప్పి దేని విషయమును బట్టి ఆ సమయాన్ని మీరు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇదిగో నా ఆరోగ్యం బాగలేదు, నాకున్న సమయం సరిగా లేదు, ఈ పరిస్థితి ఆ పరిస్థితి అని చెప్పి దేవునితో మీరు గడిపే సమయాన్ని మీరు పక్కన పెట్టకూడదు. ఆసక్తితో మొదలు పెట్టిన మొదటి దినము నుంచి కూడా అదే ఆసక్తితో, అదే క్రమశిక్షణతో మీరు దేవుని యొక్క సన్నిధిని అగపడుతూ ఉన్నారా? రెండవదిగా సహనము. మనలో చాలా మంది కూడా భావోద్వేగాలకు లోనైపోయి ఆ భావోద్వేగాలను బట్టే దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా దేవుని సన్నిధికి వస్తాము. దుఃఖంగా ఉన్నప్పుడు మన యొక్క భావోద్వేగాలు డామినేట్ చేస్తూ ఉంటాయి మనల్ని. భావోద్వేగాలను బట్టి దేవునితో సమయాన్ని మనం తగ్గించడం, పెంచడం చేస్తూ ఉంటాం. అయితే భావోద్వేగాలకి మీరు లోబడకుండా దేవుని మీద ఆధారపడి, ఆయనకి లోబడి మీ యొక్క ప్రార్థనా జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, వాక్య ధ్యానాన్ని కొనసాగించండి. నిజంగా దేవుని వెతకడం అంటే ఇదే. ఆఖరిగా ఉపవాసం. వారమునకు ఒక దినమున ఉపవాసం చేయండి. ఉపవాసం మీ శరీరానికి మేలు, రెండవదిగా మీ ఆత్మకు కూడా ఎంతో మేలును చేకూరుస్తుంది, మీలో రగిలింపును తీసుకొని వస్తుంది.
కాబట్టి దేవునిని వెతకండి. అశాశ్వతమైన దాని వెంట పరుగులు తీయకండి. శాశ్వతమైన దేవుని యొక్క సన్నిధిలో ఆగబడేందుకు మీ యొక్క ఆత్మని మీకు మీరే ఉత్తేజపరచుకోండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.